వీళ్ళు నా వాళ్ళు, ఈ ప్రజలు నా వాళ్ళు, ఈ ప్రజలు నా సొత్తు అని అనుకుంటున్నారు. చూడండి, అంటే నాలో భాగం, నాలో ఒకరు, నాతో ఉండువారు అని చెప్పనుకుంటున్నారు. సో అందుకే సంఖ్యాకాండము 3వ అధ్యాయము 13వ వచనం. సంఖ్యాకాండం 3వ అధ్యాయము. ఐగుప్తున తొలిచూలు పిల్లలను చంపినప్పుడు ఇశ్రాయేలీల వారి జంతువుల తొలిచూలు పిల్లలను, ఇశ్రాయేలీలలో తొలిచూలు పిల్లలను నా వారిని చదవండి. ఐగుప్తున తొలిచూలు పిల్లలను చంపినప్పుడు ఇశ్రాయేలీల వారి జంతువుల తొలిచూలు పిల్లలను నా వారిని చేసుకొని నా కొరకు ప్రతిష్ఠించుకొంటిని. నేను వారికి ప్రభుడను. ఆగండి, నేను చదువుకుంటాలే. ఐగుప్తున తొలిచూలు పిల్లలు చనిపోయినప్పుడు ఇశ్రాయేలీయులు వారి జంతువుల తొలిచూలు పిల్లలు నా వారిని చేసుకొని నాకు విధేయించుకుంటుని. వారు 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 నా వారు. ప్రభు అంటున్నారు, ఇశ్రాయేలు ప్రజలు పరాయి వాళ్ళు నాకు కాదు, ఇశ్రాయేలు ప్రజలు బయట వాళ్ళు కాదు, ఇశ్రాయేలు ప్రజలు నా వాళ్ళు, ఇశ్రాయేలు ప్రజలు నాలోని సొత్తు అని అంటున్నారు. చాలా జాగ్రత్తగా వినండి. ఇది ఎవరి ఆలోచన? దేవుడి ఆలోచన. ఏంటి దేవుని ఆలోచన? ఇశ్రాయేలు ప్రజలారా మీరు నా వారు, ఇశ్రాయేలు ప్రజలారా మీరు నా సొత్తు, ఇశ్రాయేలు ప్రజలారా నేను మీ దేవుడిని అన్నాడు. ఇది దేవుని ఆలోచన, నరుడు ఆలోచన కాదు. ఎవరి ఆలోచన? ఏంటి దేవుని ఆలోచన? తల్లి అనుకుంటుంది నా కొడుకని, తల్లి అనుకుంటుంది నా కూతురని, తల్లి అనుకుంటుంది నా బిడ్డలని. అలాగే భగవంతుడు అనుకున్నాడు, నా పిల్లలు నా వారు, నా పిల్లలు నా సొత్తు, నా పిల్లలు నా జాతి వారు అని అన్నారండి. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. ఇది ఎవరన్న మాట? తండ్రి దేవుడు అన్నటువంటి మాట. ఓకేనా? యేసు ప్రభు వారు ఏమన్నారు చూద్దాం. యోహాను శుభవార్త 15వ అధ్యాయం 5వ వచనం. యోహాను శుభవార్త 15వ అధ్యాయం 5వ వచనం. నేను ద్రాక్షవల్లిని, మీరు నా. ఎవరమ్మా చదువుతుంది? ఒకసారి చేయి పైకి లేపమ్మా. దేవుడు నిన్ను దీవించునుగాక. గడికి చబగుట పడింది, గడికి చబలబడదా. యేసు ప్రభు వారు ఏమంటున్నారు తెలుసా? నేను ద్రాక్షవల్లిని, మీరు నాకు కొమ్మలు. అంటే మీరు నాలో భాగం, మీరు నా వారు, మీరు నా సొత్తు, మీలో ఉన్న జీవం నాది, మీలో ఉన్న ప్రాణం నాది, మీరు కప్పుకున్న రక్షణ వస్త్రం నాది అని అంటున్నారు. తండ్రి దేవుడేమో నా వారు అన్నారు, తండ్రి దేవుడు నా సొత్తు అన్నారు, తండ్రి దేవుడు నా జాతి అన్నారు. యేసు ప్రభు వారేమన్నారు తెలుసా? నేను ద్రాక్షవల్లిని, మీరు కొమ్మలు, మీరు నాలో భాగం, మీలో ఉన్న జీవము నాది అని అన్నారు. ఎవరన్న మాట ఇది? యేసు ప్రభు పలికిన మాట. పరిశుద్ధాత్మ దేవుడు ఏం పలుకుతున్నాడో చూద్దాం. కొరింథీయులకు రాసిన మొదటి లేఖ 3వ అధ్యాయము 16వ వచనం. మీరు దేవుని ఆలయమనియు దేవుని ఆత్మకు నివాసమనియు మీకు. పరిశుద్ధాత్మ దేవుడు పౌలు గారితో పలుకుతున్న మాట ఏంటంటే, మీరు నాకు ఆలయం. ఎవరికి ఆలయం అట? ఎవరికి ఆలయం? మీరు దేవునికి ఆలయం అని పలుకుతున్నారు. చాలా జాగ్రత్తగా వినండి దేవుని బిడ్డలారా. మరి కొరింథీయులకు రాసిన మొదటి లేఖ 12వ అధ్యాయము 27వ వచనం చూద్దాం. కావున మీరందరూ క్రీస్తు శరీరం. ఒకసారి మీ తలలు పైకి లేపండి. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ.
తండ్రి దేవుడు ఇశ్రాయేలు ప్రజలతో అన్నారు, మీరు నా వారు, మీరు నా సొత్తు అన్నారు. ఇది తండ్రి దేవుడు పలికిన మాట. యేసు ప్రభు వారు పలికినటువంటి మాట ఏంటంటే, నేను ద్రాక్షవల్లిని, మీరు కొమ్మలు, మీరు నాలో ఉన్నారు, నేను మీలో ఉన్నా. ఇది యేసయ్య పలికిన మాట. మూడవది పరిశుద్ధాత్మ దేవుడు పలికిన మాట, మీ హృదయము నా ఆత్మకు నివాసమని మీకు, అంటే మీ దేహమే నాకు ఆలయం అని అర్థం. ఈ ముగ్గురు ఆలోచన గమనిస్తే అలా ఎంతో ప్రేమించి, నా వాళ్ళు మీరు, మాలో దేహం మీరు, మా దేహంలో భాగం మీరు, మీ హృదయమే మాకు ఆలయమని పలికారు. నా దేవుడు, నా దేవుడు, నా దేవుడు, నా బిడ్డలు, నా బిడ్డలు, నా బిడ్డలు అని అన్నారు. మంచిది, చాలా మంచిది. దేవుడైతే నా బిడ్డలు అన్నారు, దేవుడైతే నా సొత్తు అన్నాడు, దేవుడైతే నాలో భాగం అన్నారు. ఇక్కడ ఉన్న మీలో ఎవరైనా నా దేవుడు అని పలుకుతారా? అర్థమైందా? కట్టుకున్న వ్యక్తిని ఏమంటారు? నా భర్త అంటారు. కన్నవారిని ఏమంటారు? అమ్మా నా పిల్లలు అంటారు. తల్లిని ఏమంటారు? అంటారా లేదా? నా తల్లి అంటారు. తండ్రిని ఏమంటారు? నా తల్లి అంటారు. అత్తను ఏమంటారు? నా తండ్రి, మా అత్త అంటారు. చూసారా? లోక సంబంధమైన బంధుత్వానికి వచ్చేసరికి ఏమన్నాము? నాది 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 అన్నావు. మరి దేవుణ్ణి ఎప్పుడైనా నా దేవుడు అన్నావా? నా భగవంతుడు అన్నావా? నా రక్షకుడు అన్నావా? నా జీవనదాత అన్నావా? నా ప్రాణ ప్రదాత అన్నావా? అనం. ఇది మనుషులు. నెక్స్ట్, ఇప్పుడు నీ కాడికి వద్దాం. నా తల నొప్పిగా ఉంది, నా మెడ నొప్పిగా ఉంది, నా చేతులు నొప్పులుగా ఉన్నాయి, నా మనసు బాధగా ఉంది, నా కాళ్ళు, ఏమ్మా నా చెయ్యి, నా కాలు, నా దేహం, నా నోరు అన్నావు. దాన్ని ఏమన్నా సృష్టించావా? దానికి ఏమన్నా జీవం పోసావా? దానికి ఏమన్నా ప్రాణం పోసావా? అసలు దానికి ఏదన్నా నువ్వు చేసావా? చేసావులే, మొహం ముడతలు కనపడకుండా పౌడర్ రాసి ఉంటాం. చూసారా? మట్టిలో కలిసిపోయే దేహం నాది అన్నావు. కొన్ని రోజులు నీతో ఉండి మరికొన్ని రోజులకి నిన్ను వదిలిపెట్టిపోయే బంధువుల్ని నా బంధువులు అన్నారు. ఇంకొంచెం కిందకు వద్దాం. నీ మెళ్ళలో తాడుంది అనుకున్నాం. ఏ తాడు? బంగారపు తాడు. ఏమంటారు? నా తాడు. నడుముకు వచ్చేసరికే ఎవరిదో? నాది అన్నారా? ఎంత చక్కగా అన్నారమ్మా. చూసారా? మనలని మట్టిలో కలిపే వాటితోనేమో నాది నాది అన్నావు. నీకు జీవం పోసే దేవుడు గురించి మాత్రం నా దేవుడు అన్న వాళ్ళు ఎవరు ఇక్కడ లేరు. దేవుడు అంటారు, యేసయ్య అంటారు, పరిశుద్ధాత్ముడు అంటాడు, తండ్రి దేవుడు అంటాడు, నా దేవుడు అని అనం. తండ్రి దేవుడు అంటే కన్నాడు, పెంచాడు, పెద్ద చేశాడు, జీవం పోశాడు, రక్షించాడు కాబట్టి నా బిడ్డలు అని అన్నాడు. మరి మీరు ఎందుకు అంటలా అంటే ఆయన గురించి అంతగా అవసరం ఉందా లేదా? దాని అర్థం ఏంటో తెలుసా? యేసయ్యని మీరు సొంతం చేసుకోలా. భర్తను సొంతం చేసుకున్నావు కాబట్టి నా భర్త అన్నావు, బిడ్డలను సొంతం చేసుకున్నావు కాబట్టి నా బిడ్డలు అన్నావు. యేసయ్య నీ సొంతం చేసుకోలా. యేసయ్య నీలో లేడు, యేసయ్య నీతో లేడు, యేసయ్యతో నీవు సహవాసం చెయ్యటలా. అందుకే నా దేవుడు అన్న మాట నువ్వు అనలా. ప్రైజ్ ది లార్డ్. ఎవరు నీ సొంతం? నిజమా? ప్రైజ్ ది లార్డ్. 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 బైబిల్ గ్రంథంలో లూకా శుభవార్త 1వ అధ్యాయము 46, 47 వచనాలు చదువుకుందాం. అప్పుడు మరియమ్మ ఇట్లు పలికెను. ఎవరమ్మా చదువుతుంది? మళ్ళా నువ్వేనా? వెరీ గుడ్, గట్టి చదువమ్మా. వీళ్ళకి చదువులు రావు, పాటలే పాడతారు. చదువమ్మా. అప్పుడు మరియమ్మ ఇట్లు పలికెను,
ఏంటంట? నా హృదయము ప్రభుని స్తుతిస్తుంది, నా రక్షకుడకు దేవుని యందు నా ఆత్మ. ఎంత చక్కనైన మాట! నా దేవుని యందు నా ఆత్మ ఆనందిస్తూ ఉన్నది. మరియమ్మ గారికి ఆనందం ఎందులోనో? అమ్మా, మరియమ్మ గారికి ఆనందం ఎందులో? గట్టి చెప్పండి. దేవుని స్తుతించటంలో. వెరీ గుడ్. మరలా చదవండి. అందులో నా హృదయము ప్రభువుని. దీని అర్థం ఏంటో తెలుసా? ఒకసారి ధర్మశాస్త్ర బోధకులు, పరిసయ్యులు, పెద్దలు యేసు ప్రభు దగ్గరికి వచ్చి అడిగారు, అయ్యా, ఆజ్ఞల్లోకెల్లా మొట్టమొదట ఆజ్ఞ ఏది అంటే యేసయ్య అన్నాడు తెలుసా? నీ దేవుడైన ప్రభువుని పూర్ణ హృదయముతో, పూర్ణ ఆత్మతో, పూర్ణ శక్తితో, పూర్ణ బలముతో ప్రేమించుము. ఆత్మతో, శక్తితో, బలముతో ప్రేమించిన మరియమాత అంటుంది, నా హృదయము ప్రభువుని. మరియమాత హృదయముతో ప్రేమించింది, హృదయముతో ఆరాధించింది, హృదయముతో మహిమపరిచింది, హృదయముతో గర్వపరిచింది. ఎందుకు అనగా మరియమాతలో భగవంతుడు ఉన్నాడు. నీలో ఎవరున్నారు? దేవుడు తప్ప అందరూ ఉంటారు. ఎవరిలో? మనలో దేవుడు తప్ప అందరూ ఉంటారు. దేవుడు తప్ప అన్నీ ఉంటాయి. ఒకసారి నిద్రపోయిన గట్టి చప్పట్లు కొడదాం. బాగా ఫాదర్ గారు మధ్యాహ్నం అన్నం బాగా పెట్టినట్టున్నారు మీకు. ఏమా పెట్టలేదా? పెట్టారా లేదా? బాగా తినొచ్చున్నారు. ఏం అర్థం కావట్లా. మరొకసారి నిద్రపోయిన గట్టి చప్పట్లు కొడదాం. అమ్మా, మీకు తెలుగు వచ్చా? ఇంగ్లీష్లో చెప్పాలా? మరొకసారి నిద్రపోయిన గట్టి చప్పట్లు కొడదాం. ఓకే, సరే సరే. చేతుల్లో వాళ్ళందరూ గట్టి చప్పట్లు కొడదాం. అట్టుందో మన పని. ముందు కూర్చొని నవ్వుతూ ఉంటే అంతే ఉంటుంది. ఏం చెబుతున్నావు ఏందో కూడా అర్థం కాదు. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు చేతులు ఉన్న వాళ్ళు చప్పట్లు కొట్టండి. వెరీ గుడ్. ఇప్పుడు నిద్రపోవడం గట్టి చప్పట్లు కొడదాం. వెరీ గుడ్. చేతులు లేని వాళ్ళు గట్టిగా చప్పట్లు కొడదాం. వెరీ గుడ్. సో మనం ఎక్కడున్నామంటే, దేవుడు అన్నాడు మీరు నా సొత్తు, దేవుడు అన్నారు మీరు నా బిడ్డలు, దేవుడు అన్నారు మీరు నాలో భాగం, దేవుడు అన్నారు నేను మీకు, మీరు నాకు ఆలయం అని అన్నారు. బాగానే ఉంది. కానీ మనమే దేవుణ్ణి సొంతం చేసుకోలేకపోతున్నాం. దేవుణ్ణి సొంతం. ఉదాహరణకి విందాం జాగ్రత్తగా. ఉదాహరణ అడుగుతున్నా, చెప్పండి. ఉదయం ఎప్పుడో బయటికి వెళ్ళాడు నీ భర్త, సాయంత్రం వరకు ఫోను చేయలా. ఏం చేస్తారు మీరు? పక్కింటికి వెళ్ళి ఫోన్ తీసుకొని, ఉన్నవా పోయినవా, కనీసం ఫోన్ చేయాలని నీకు తెలీదా అంటారా లేదా? చివరికి వస్తున్నానులే అంటే ఎంత భయం వేసిందో తెలుసా, ఎంత బాధ వేసిందో తెలుసా, నువ్వు ఏమైపోయావోనని. అలాంటి వాళ్ళు ఉన్నారా మన మధ్యలో? ఎవరైనా పోతే పోయింది, దరిద్రం పోయింది, ఆయన తాగొచ్చిన కాడి నుంచి ఒకటే తలనొప్పి, ఎందుకు మాకు ఈ తలనొప్పి అన్నవాడు గట్టి చప్పట్లు కొడదాం. చూడండి, భర్త ఫోన్ చేయకపోతే బాధపడతావు, బిడ్డలు ఫోన్ చేసి మాట్లాడకపోతే బాధపడతావు. మరి ప్రార్థన చేయకపోతే నీలో బాధ ఉంటుందా? బైబిల్ చదవకపోతే నీలో బాధ ఉంటుందా? ఉండదు. భర్త నా అనుకున్నావు, ఫోన్ చేయకపోతే బాధ. బిడ్డలు నా అనుకున్నావు, ఫోన్ చేయకపోతే బాధ. దేవుడు నా అనుకోలా, అందుకే ప్రార్థన చేయకపోయినా ఏ బాధ లేదు. అర్థమైందా? కానీ భగవంతుడు అన్నాడు, నా సొత్తు మీరు, నా బిడ్డలు మీరు, నాలో భాగం మీరు, నాకు ఆలయం మీరు అన్నారు.
దేవుడేమో నా వాళ్ళు నా ప్రజలు ఎలా రక్షించాలా, ఎలా బాగు చేయాలా, ఎలా స్వస్థత ఇవ్వాలా, ఎలా లేవనెత్తాలా, ఎలా నడిపించాలా అని దేవుడు ఆరాటపడుతుంటే మనమేమో లోక వ్యసనంలో పడిపోయి, శారీరక వాంఛల్లో పడిపోయి, బంధువుల్లో పడిపోయి, ధనప్రీతిలో పడిపోయి, పదవి వ్యామోహంలో పడిపోయి దేవుణ్ణే మర్చిపోతున్నారు. అవసరానికి దేవుడా అంటారు, అవసరం తీసి నాకు ఎవరి దేవుడు అంటారండి. ప్రైజ్ ద లార్డ్. అర్థమైన వాళ్ళు చప్పట కొట్టండి. మరీ మాత ఏమంది? నా హృదయం నా ప్రభువుని దేవుడు చెప్పింది చేశారు. యేసయ్య పరిచయులతో, ధర్మశాస్త్ర బోధకులతో, పెద్దలతో ఏమన్నా తెలుసా? నీ దేవుడైన ప్రభువుని నీ పూర్ణ మనసుతో, నీ పూర్ణ హృదయముతో, నీ పూర్ణ శక్తితో, నీ పూర్ణ మరియ తల్లిలో యేసు ప్రభువు వారు ఉన్నారు. మరియ తల్లిలో పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నాడు. మరియ తల్లిని పరిశుద్ధాత్మ శక్తి ఆవరించి ఉంది. అంత పొందుకున్నది ఆ మరియ మాత అంటుంది, హృదయముతో ప్రభుని స్తుతించిందండి. నా దేవుడు అనుకుంది కాబట్టే హృదయంతో స్తుతించింది. మీరు దేవుడు అనుకోలేదు కాబట్టే అమ్మ నిద్రపోయే వాళ్ళందరూ చప్పట్లు కొడుతున్నారు. మనిషి ఏమో ఇక్కడ, మనసేమో ఎక్కడో కాదులే, ఎక్కడో నీకు బాగా తెలుసు. ఎక్కడో అని మళ్ళీ ప్రశ్నార్థకం తెలుసు. ఎక్కడ ఆలోచిస్తున్నావో, ఏం చేస్తున్నావో నీకు బాగా తెలుసు. ప్రైజ్ ది లార్డ్. మళ్ళీ ఎక్కడో అంటే నీకు తెలియకుండా నీ మనసు అడిగిపోయిద్ది. నా మనసు అంతా బాధగా ఉంది, మనసు అంతా నువ్వే సీరియల్ రాసింది వీళ్ళే. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. కనుక దేవుని బిడ్డలారా చాలా జాగ్రత్తగా వినండి. మరియ మాత నా హృదయము ప్రభువుని అంటే హృదయముతో ప్రభువుని స్తుతించింది. యేసయ్య చెప్పింది చేసింది. యేసయ్య చెప్పింది ఎప్పుడు చేసిందో తెలుసా? యేసు ప్రభు వారిని తనలో భాగము చేసుకున్నప్పుడు. యేసయ్య ఉండాల్సింది గూట్లో కాదు, యేసయ్య ఉండాల్సింది బైబిల్లో కాదు, యేసయ్య ఉండాల్సింది గుమ్మానికి వేలాడదీసి కాదు. యేసయ్య నీ బ్రతుకులో ఉండాలా, యేసయ్య నీ కుటుంబంలో ఉండాలా, యేసయ్య నీ జీవితంలో ఉండాలా. పుస్తకంలో బైబిల్లో రాయబడిన వాక్యం నీ గుండెల్లో ఉండాలా. ఉన్నప్పుడే నా దేవుడు అంటావు, నా ప్రభు అంటావు, నా రక్షకుడు అంటావు, నా జీవాధిపతి అంటావు, నా జీవన నేత అంటావు, నా స్వస్థత ఇచ్చే దేవుడు అంటావు. నీవు నా అన్నలేదంటే నీలో దేవుడు లేడు. నాలో దేవుడు అన్న వాళ్ళు సపోర్ట్ కొట్టండి. తెలుసలా, ఏదో పాట ఉంది కదా, వెదకని చోటే లేదు, వెళ్ళని స్థలమే లేదు, ప్రేమ కోసం వెదకి తిని వేసారి తిని అంతటా తిరిగి తను కానరాక దేవుడి కోసం ఎతికినోళ్ళు చేతులు పైకి లేపండి. అరే నీకేం తెలుసు అని ఎతికిరా అమ్మా. దేవుడి కోసం ఎతకాల్సిన అవసరం ఇక్కడ ఉన్నాడు. దేవుడి కోసం వెతకాల్సిన అవసరం లేదు. నేనే జీవాహారమును, నా శరీరమును భుజించి నా రక్తమును పానము చేయువాడు నా యందును, నేను వాని యందు ఉందును. యేసు ప్రభు వారు జీవాహారం రూపంలో నీలోనికి వస్తున్నారు, నీతో నివాసం ఉంటున్నారు. ఇది మనకు తెలియకుండా ఎతుకుతూ ఉంటారు. ఎవరి కోసం? దేవుడి కోసం. ప్రైజ్ ది లార్డ్. కానీ మరియ మాత నా యేసయ్య నా సొంతం అనుకుంది, నా యేసయ్య నాలో భాగం అనుకుంది. నా యేసయ్య అనుకుంది కాబట్టే ఆమె హృదయముతో ప్రభుని, అందుకే నా హృదయము ప్రభుని, నా హృదయం నిన్ను స్తుతించుచున్నది, చేసినావు నీవు గొప్ప కార్యము, స్తుతి మహిమా ప్రభు, స్తుతి మహిమా, స్తుతి మహిమా ప్రభు, స్తుతి మహిమా, స్తుతి మహిమా ప్రభు,
మహిమా, స్తుతి మహిమా, ప్రభు స్తుతి మహిమా. నా హృదయం నిన్నే స్తుతించుచున్నది, చేసినావు నీవు గొప్ప కార్యములు. వసగినావు నాకు నీ జీవితం, వసగినావు నాకు నీ జీవితం. ఏ విధముగా తెలిపేది ధన్యవాదములు, ఏ విధముగా తెలిపేది ధన్యవాదములు. స్తుతి మహిమా, ప్రభు స్తుతి మహిమ. ప్రైజ్ ది లార్డ్, Praise the Lord. ప్రైజ్ ది లార్డ్. Praise the Lord. భర్తని సొంతం అనుకున్న నీవు, బిడ్డలను సొంతం అనుకున్న నీవు, లోకాన్ని సొంతం అనుకున్న నీవు దేవుని నా సొంతమని ఎందుకు అనుకోలా? ఎందుకు అనుకోలేదంటే దేవుణ్ణి నువ్వు ప్రేమించలా, లోకాన్ని ప్రేమించావు. అందుకే పాట పాడతాం. ఏ పాట పాడతాం? ప్రేమించేదన్ను ప్రేమించేదన్. ఆగండి, పాడటమే సొంతం కాదు, ఆయన పాడటమే. ప్రేమించేవాళ్ళు లేరు. ఇక్కడేమో యేసయ్యా నేను నిన్ను ప్రేమిస్తున్నానంటారు, ఫోన్ చేసి వాడికి ఎవరికో ఐ లవ్ యూ అంటారు. పనికి మాలిన వేషాలు, పనికి మాలిన అలవాట్లు, పనికి మాలి. అందుకే యేసయ్య నీలో భాగము కాదు. అందుకే మనము నా యేసయ్య అంటామా? అన్నవాళ్ళు ఎవరన్నా ఉన్నారా? అనేవాళ్ళు ఒక్కళ్ళు కూడా లేరు. మిగిలినవన్నీ నాది, నా ఆస్తి, నా ఇంటి అద్దు ఇది, నా గిన్నె, పుట్టింటి నుండి ఒత్త తెచ్చుకున్న నా పట్టు చీర అన్నీ నాయే. మీకు ఒక విషయం తెలుసా? నాది అనుకున్నది నువ్వు మట్లో పోయేటప్పుడు కనీసం ఒక్క చీర కూడా నీ మీద వేయరు, పంచుకుంటారు. నువ్వు ఆడే ఉంటావు నీ చీరలన్నీ, నువ్వు ఇంకా సమాధి చేయరు, నీ ఆస్తి పంచుకుంటారు. వీటి కోసమా నాది నాది నాదంటున్నావు? అందుకే నా దేవుడను, అందుకే నా దేవుడను. ఎప్పుడైతే నా దేవుడను నువ్వు అంటావో, లాజరు దగ్గరికి దేవదూతలు వచ్చి దేవుడి దగ్గరికి చేర్చినట్టుగా దేవుడు నిన్ను తన దరికి చేరుస్తాడు. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. సముద్రం ముందు గట్టి చెప్పకూడదా? వెరీ గుడ్, ప్రైజ్ ది లార్డ్. Praise the Lord. నా హృదయము ప్రభుని, నా హృదయము ప్రభుని. తర్వాత నా రక్షకుడగు, నా రక్షకుడగు దేవుని యందు. ఎవరి యందు ఆనందం? ఎవరి యందు ఆనందం? ఆనందం నీలోనే, ఆధారం నీవేగా, ఆశ్రయం నీలోనే. నా యేసయ్యా స్తోత్రార్హుడా, అర్హత లేని నన్ను ప్రేమించినావు, జీవింతు ఇల్లాలో నీ కోసమే సాక్షాత్తమై. ఆనందం నీలోనే, ఆధారం నీవే. ఎవరిలోని ఆనందం? మరియ తల్లికి దేవునిలో ఆనందం. మరి నీకెవరిలో ఆనందం? నా రక్షకుడగు దేవుని యందు నా ఆత్మ. చూడండి, ఆత్మీయురాలు, ఆత్మీయుడైన దేవుని యందు ఆనందం. నువ్వు ఆత్మీయురాలు అయితేనే నా దేవుడు అంటావు. నువ్వు ఆత్మీయురాలు అయితేనే ఆత్మీయుడైన దేవుని యందు నీకు ఆనందం. మనకు ఆనందం అంటే దేంట్లో వెతుకుతాము? క్షణికమైన బ్రతుకు పైన తపన ఎందుకు? నాది నాది నాదని వాదనెందుకు? వేదనెందుకు? ఏది నీది కాదుగా నిఖిలమందునా. నీ బ్రతుకు ఎప్పుడు ముగియునో నీకు తెలియనా? సో ఏది నీది? మరి తల్లి ఆనందం దేవుడిలో ఆనందం. మరి నీ ఆనందం ఎందులో? మగోళ్ళకైతే ఆదివారం వస్తే ఒక కోటరం మందులో, ఆడోళ్ళకైతే ఎందులో? మొగల రేకులు,
పూతరేకులు, కుంకుమ పువ్వు, కార్తీక దీపం, నీ దీపం, అన్ని దీపాలు. ఇంకా ఆడవాళ్ళకి ఎన్ని ఉన్నా లోటే. ఏంటి దేంట్లో ఆనందం? చీరలు. బీరువాలో అన్నీ ఉంటాయి. అన్ని అరలకు చీరుండా పండగ రోజు నాకు ఒక్క చీర కూడా కొనలేదు గారిది మా తల్లి. ఏమా చాలా ఉంటాయి చీరలు. మళ్ళీ భర్త బట్టలేమో దండం మీద అలాడేస్తారు, వీళ్ళ చీరలు మాత్రం బీరువాలో పెడతారు. నీ సంతోషం, నీ ఆనందం ఎందులో? చీరల్లోనా? నీ ఆనందం ఎందులో? తెలియకల్లా వాళ్ళు. మనం ఎంత మంచోళ్ళో చూడండి. ఆడవాళ్ళు ఎలా ఉంటారంటే, ఈరోజు సాయంత్రం ప్రార్థన అయిపోయి నువ్వు ఇంటికి వెళ్ళే లోపు మీ ఆయన వస్తాడు. మీ ఆయన రాగానే ఏం చేస్తాడు తెలుసా? పనికి పోయిన డబ్బులు మొత్తం నీకు ఇస్తాడు. పనికి పోయిన డబ్బులు మొత్తం మీకు ఇవ్వగానే ఏం చేస్తారు చెప్పండి? కలెక్షన్ అవుతారు. మా ఆయన ఎంత మంచోడు, డబ్బులు మొత్తం నాకే ఇచ్చిందంటారు. అర్థమైంది? ఆయన ఇచ్చిందంత 1000 రూపాయలు. ఆయన అలా 1000 రూపాయలు ఇచ్చి స్నానం చేసి దగ్గరికి వచ్చి ఒక 500 ఇవ్వా అంటాడు. ఏమంటాడు? తెలియకల్లా వాళ్ళు కదా, మొత్తం ఇచ్చాడు, మెల్లగా జారబిక్కున్నాడు 500. ఎందుకంటే వాడికి ఇయ్యారులే అని తీసుకుంటాడు. మళ్ళా ఉదయం లేచి 200 ఇవ్వా అంటాడు. ఎందుకు? పనికి వెళ్ళాలి కదా, పెట్రోల్కి కావాలి. మొత్తం ఎంత తీసుకుండో? 1000 రూపాయలు ఇచ్చారు, సంబరపడితే 700 తీసుకుంటాం. అంటే డబ్బులు చూడగానే నీ మొహం ఎలా దేదీప్యమానంగా వెలిగిపోతూ ఉంటుంది. నీ ఆనందం ఎందులో? ఒకసారి అత్త కోడలు ఇద్దరు కలిసి సీరియల్ చూస్తున్నారు. సో అక్కడ అత్త కోడల్లో టీవీలో వస్తున్నారు, ఇక్కడ అత్త కోడలు పక్క పక్కన కూర్చొని సీరియల్ చూస్తున్నారు. కోడలు ఏం చేసింది? ఎడం చేతుకుండా అత్తని పెట్ట 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 4 బాధింది. బాధిన తర్వాత అత్త అంది, నీకేమైనా పోయే కాలం వచ్చిందా, నన్ను ఎందుకు ఇలాగా కొట్టావన్నా? అత్త నువ్వు ఉన్నావని నాకు తెలియదే అందట. సరేలే అని చెప్పి అత్త దగ్గర నుండి బయటికి వెళ్ళిపోయింది. బయటికి వెళ్ళి బాగా నవ్వుతుంది. ఎవరు? కొడల. అందరూ అన్నారంటే ఈరోజు నీ మొహం బాగా వెలుగుతుంది అందట. ఎందుకు నీ మొహం వెలుగుతుందంటే, అమ్మ పగంతా తీరింది. ఎవరి మీద పగ? ఎట్ట తీరిందంటే ఎప్పుడు కొడదామా ఎప్పుడు కొడదామా ఎప్పుడు కొడదామా అనిపించింది. సీరియల్ చూసా కొట్టా. అత్త సారీ అత్త, కోపం తట్టుకోలేక కొట్టే, నిన్ను కాదులే వాళ్ళిద్దరిని చూసిలే అందంతట. అత్తను కొడితే నీకు ఆనందం, అత్తను తిడితే ఆనందం, భర్త డబ్బులు ఇస్తే ఆనందం, ప్రార్థన చేస్తే ఆనందం మనకి వచ్చిందా? రాదు. అసలు ప్రార్థనలో ఆనందం ఉన్నన్న వాళ్ళు ఎవరైనా ఇక్కడ ఉన్నారా? నేను ప్రార్థన చేస్తే తనివి తీరా ఆనందం నాకుందన్న వాళ్ళు ఎవరైనా ఉన్నారా? లేరు. కానీ మరీ తల్లి ఏమందో తెలుసా? నా రక్షకుడకు దేవుని యందు. ఎవరి యందు? ఎవరి యందు? దేవుని యందు ఆమె ఆత్మ ఆనందిస్తుంది. అంటే ఆమె ఆనందం ఎవరిలో ఉంది? దేవునిలో ఉంది. నీ ఆనందం ఎవరిలో ఉంది? మాకు తెలియదు మరి. ప్రైజ్ ది లార్డ్. నీ ఆనందం ఎవరిలో ఉంది? ఎదుటోడు నాశనం అయిపోవటం బలే ఉందాడికి కదా. అందుకేనే మరీ తల్లి ఏమంది? నా రక్షకుడకు దేవుని యందు నా ఆత్మ. సో ఈ రోజున మన ఆనందం ఆత్మీయమైన ఆనందమై ఉండాలి. ఓ ప్రశ్న, ఆనందం అంటే ఏంటి? సంతోషమా? సంతోషం అంటే ఆనందం. ఆనందం అనగా ఆత్మఫలం. ఏంటి ఆత్మఫలాలు? ఎన్ని ఆత్మఫలాలు? ఎన్ని ఆత్మఫలాలంటే మీ ఇంటి దగ్గర ఉన్న సపోటా మామిడికే కాదమ్మో. ఆత్మఫలములు ఏమన్నా? ప్రేమ. రెండోది ఆనందం మాస్టారు. గలతీలకు రాసిన లేక 5వ అధ్యాయము 22వ వచనం. వెనకోళ్ళు బైబుల్ తీయటల్లా, నేను మీ మధ్యకు వచ్చి తీపిస్తా. సిస్టర్ కూడా తీలి ఇప్పుడే తీశారు. చూడండి ఎవరమ్మా చదువుతుంది? మళ్ళీ మీరేడా? ఎవరమ్మా చదువుతుంది? చేయి పైకి లేపు తల్లి. దేవుడు నిన్ను దీవించును గాక. ఆంధ్ర ఆమె చదువుదామా? దేవుడు ఆ బిడ్డను దీవించును గాక.
చదవమ్మా. ఆత్మఫలములేమన్నా ఏమా? ప్రేమ. ఆగమ్మా, ఇంకా వెతుకుతున్నారు కొంతమంది. గలతీలకు రాసిన లేఖని వెతుకుతున్నారు. ఎతకండి. కొరింథీలకు రాసిన లేఖ పక్కనే ఉంటుంది. అక్కడ నీ బైబిల్ లేదా? ఇదిగో ఒక్క బైబిల్. అంటే సినిమాకి వచ్చారా మీరేమన్నా? బైబిల్ లేకుండా ఎందుకు వచ్చారమ్మా? బైబిల్ లేకుండా రెండోసారి గుడికొస్తే ఊరుకో నేను. తీసారా అందరూ? అమ్మ, కొత్త నిబంధన ఇటు ఇటు ఇటు. ఇప్పుడు నేను మీ మధ్యకు వచ్చి ఒకళ్ళ తర్వాత ఒకళ్ళని చదివమన్నాను అనుకో, దొరికిపోతారు. ఎవరు తీశారో ఎవరు లేదో. తీశారా? కొంతమంది తల కూడా ఎత్తట్లా. ఎవరిని మమ్మల్ని అడుగుతాడు ఏమన్నా భయంతో. గలతీలకు రాసిన లేఖ 5వ అధ్యాయము 22వ వచనం. ఆత్మఫలములేమన్నా ప్రేమ, ఆనందము. చాలమ్మా. ఆనందం అనగా ఏంటి? ఆనందం అనగా ఏంటి? ఆత్మదేవుడిచ్చే ఫలము ఆనందం. దానినే ఆత్మఫలం. మరియ తల్లి ఆత్మదేవునిలో ఫలించింది కాబట్టి ఆమె హృదయము రక్షకుడకు దేవుని యందు ఆనందిస్తూ ఉన్నది. అర్థమది. అర్థమైతే చప్పడు కొట్టండి. అసలుగా అడుగుతా ఉండండి. సరే, మాలో పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నాడు అన్నవాడు చేతుల పైకి లేపండి. పరిశుద్ధాత్మ దేవుడు లేడు కానీ ఆత్మస్వరూపుడా. ఎన్నిసార్లు పాడుంటారు ఈ పాట? దిగిరమ్మో మాపై దిగిరం పడరా. కానీ దిగిరాలే కదా. ఎందుకు వస్తాడా అని మీలోకి? మీరు రెడీగా ఉంటే కదా. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. ఆత్మస్వరూపుడా అని పాడినప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు దిగి రాలేదంటే ఆత్మతో ప్రార్థన నువ్వు చెయ్యలా. ఆత్మదేవ మాపైకి దిగి రమ్ము అని పాట పాడినప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు నీలోకి దిగి రాలేదంటే ఆత్మతో ఆరాధన చేయలేదు. లేదా బాప్తిస్మము తీసుకున్నప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు నీలోకి దిగి రాలేదంటే ఏదో నామకార్థపు జ్ఞానస్థానం నువ్వు తీసుకున్నావని అర్థం. ఎవరైతే జ్ఞానస్థానం తీసుకున్నారో, ఎవరైతే బాప్తిజం తీసుకున్నారో వారిలోకి, వారిపైకి పరిశుద్ధాత్మ దేవుడు దిగి వచ్చాడు. ఏ దేవుడు? అయ్యా ఏందయ్యా కొత్తగా ఉందయ్యా అనుకుంటున్నారా? గుర్తుపెట్టుకోండి, పరిశుద్ధాత్మ దేవుడు మనలో ఉండాలి. పరిశుద్ధాత్మ దేవుడు ఆదరిస్తాడు. పరిశుద్ధాత్మ దేవుడు ఆదుకుంటాడు. పరిశుద్ధాత్మ దేవుడు నడిపిస్తాడు. పరిశుద్ధాత్మ దేవుడు ధైర్యం ఇస్తాడు. పరిశుద్ధాత్మ దేవుడు చనిపోయిన నీ ఆత్మను మరలా తిరిగి బ్రతికిస్తాడు. మరి నీలో పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నాడా? ఆనాడు ఎఫెసీ సంఘం అంటారు, అయ్యా పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నాడన్న సంగతి మాకు, మన మధ్య అలాంటి కూడా ఉండే ఉంటారు. మాకు యేసయ్య ఒక్కడే తెలుసు, తండ్రి ఎట్లా ఉంటాడో తెలియదు, ఆత్మదేవుడు ఎలా ఉంటాడు చూడు. ఎఫెసీ కొరింథీయులకు అపోస్తల కార్యాలు 19వ అధ్యాయం చూడండి. రెండవ వచనం నుండి, వానితో నీవు విశ్వాసులైనప్పుడు పవిత్రాత్మను పొందితిరా అని ప్రశ్నించాను. అందుకు వారు పవిత్రాత్మ ఉన్నాడన్న సంగతి అసలు తెలుసా మీకు? ఏ విషయం? పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నాడన్న సంగతి తెలుసా? ఉన్నాడన్న సంగతి తెలుసో లేదో తెలియదు కానీ పాట అయితే పాడుతున్నాం. ఏ పాట? పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నాడో లేదో తెలియదు కానీ ఆత్మస్వరూపుడా పాడుతున్నారు. పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నాడో లేదో తెలియదు కానీ ఆత్మదేవా పాడారు కానీ మనలో లేడు ఆయన. నాకు అదే అర్థమవుతుంది మిమ్మల్ని బట్టి. గుర్తుపెట్టుకోండి, పరిశుద్ధాత్మ దేవుడు మీలో ఉండాలి. దేవుడే ఉన్నారు మరి తల్లితో, ఇదిగో నువ్వు పరిశుద్ధాత్మ ప్రభావమున గర్భము అంటే ఆత్మను పొందుకుందా లేదా? సర్వోన్నతిని శక్తి నిన్ను
ఆవరించును, దైవశక్తి నిన్ను ఆవరించును. అందుచేత ఆ పవిత్ర శిశువు దేవుని కుమారుడని. మరియ తల్లిలో పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నాడు. పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నాడు కాబట్టే ఆ తల్లి అంటుంది, నా రక్షకుడకు దేవుని యందు నా ఆత్మ. ఏ ఆనందం అది? ఆత్మానందమా? భౌతికమైన ఆనందమా? ఆత్మానందమా? లోకానుసారమైన ఆనందమా? నీలో పరిశుద్ధాత్మ దేవుడు ఉంటేనే, నా దేవుడు నా సొంతం అనుకుంటేనే, నా యేసయ్య నా ఆత్మదేవుడు, నా తండ్రి దేవుడు అని నీలో భాగం చేసుకుంటేనే నువ్వు చెప్పగలవు, నా దేవుని యందు నా ఆత్మ. పౌలు గారు ఏమంటారు తెలుసా? ఫిలిప్పీలు 4:4 చదవండి. ఫిలిప్పీలు 4:4. ఎవరమ్మా చదువుతుంది? ఒకసారి చేయి పైకి లేపుతల్లి. దేవుడు నిన్ను దీవించునుగాక. అందరూ ఆమెను చెప్పండి అమ్మా. దేవుడు మేము దీవించునుగాక. చదవమ్మా. ప్రభువునందు మీరు ఎల్లప్పుడూ ఆనందించండి. మరలా చెప్పుచున్నా. దాని అర్థం ఏంటో తెలుసా? నీ ఆనందం ఎందులో ఉండాలా? దేవునిలో ఉండాలా. దేవునిలో నీవు ఆనందించాలంటే నీలో దేవుడు ఉండాలా, నువ్వు దేవుడిలో ఉండాలా. నువ్వు దేవుడిలో లేకుండా, దేవుడు నీలో లేకుండా ఆనందం కావాలా, ఆనందం కావాలా, ఆనందం కావాలంటే ఆనందం ఎన్నటికీ రాదు. దేవుడు నిన్ను తన బిడ్డగా చేసుకున్నారు. నువ్వు కూడా దేవుణ్ణి నీ దేవుడిగా చేసుకోవాలి. నీ దేవుడిగా చేసుకున్నప్పుడు అబద్ధమాడో, దొంగతనం చెయ్యో, వ్యభిచారం చెయ్యో, మోసం చెయ్యో, పరుల సొమ్మును అపహరించో, అబద్ధ సాక్ష్యాలు పలుకో, వ్యభిచారం చెయ్యో, ఏది చెయ్యో. ఎందుకంటే నేను పాపం చేస్తే నా దేవుడు బాధపడతాడన్న ఆలోచన నీకు ఉంటుంది. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. కనుక దేవుని బిడ్డలారా, మరియ తల్లి ఏమంది? నా రక్షకుడగు దేవుని యందు నా ఆత్మ. ఆమె పొందుకున్న ఆనందం ఆత్మీయమైన ఆనందం, ఆత్మ దేవునిలో ఆనందం. గుర్తుపెట్టుకోండి, 3 స్టెప్పు. 1, పరిశుద్ధాత్మ దేవుడు నీలో నిలకడగా ఉంటే. మరలా చెబుతున్నా, పరిశుద్ధాత్మ దేవుడు నీలో నిలకడగా ఉంటే అదే పరిశుద్ధాత్మ దేవుడు పరిశుద్ధాత్మ వరాలు ఇస్తాడు. ఏంటి ఏంటి అవి వరాలు? ఎన్ని? కరెక్ట్గా చెప్పు, గట్టి చెప్పమ్మా. 7. దేవుడు నేను దీవించునుగాక. వరాలెన్ని? ఆత్మదేవుడు నీలో ఉండాల, మొదటిది. 2వ మెట్టు వరాలు ఇస్తాడు. ఎన్ని వరాలు? 7 వరాలు. 7 వరాలు ఎక్కడుండే బైబిల్లో? అక్కడ చాలా వరాలు ఉంటాయి. యెషయా గ్రంథము 11వ అధ్యాయము 2వ వచనము నుండి చదవండి. దేవుని ఆత్మ అతనిపై నిలుచును, అది విజ్ఞానమును. యెషయా గ్రంథం దొరకలేదా? 11వ అధ్యాయం తీసారా? అది విజ్ఞానమును, వివేకమును వసగు ఆత్మ, దూరదృష్టిని బలమును ప్రసాదించు ఆత్మ, దైవ జ్ఞానమును దైవ భీతిని దయచేయు ఆత్మ. ఇక్కడ కనపడదా వరాలు? పరిశుద్ధాత్మ దేవుడు ఉంటే విజ్ఞానము, వివేకము, దైవ భయము, దైవ భక్తి, దూరదృష్టి, దైవ విశ్వాసమును ఈ పరిశుద్ధాత్మ దేవుడు నీకు కలుగ చేస్తాడు. ఇవి పరిశుద్ధాత్మ దేవుడు ఇచ్చే వరాలు. ఆ వరాలు 7. మనం ఇదే కొరింథీయులకు రాసిన మొదటి లేఖలో 12వ అధ్యాయంలో పరిశుద్ధాత్మ దేవుడిచ్చే వరాలు చూద్దాం. దేవుని బిడ్డలారా, 4వ వచనము నుండి. కృపావరములు అనేకములు ఉన్నవి, వానిని వసగు ఆత్మ ఒక్కడే. పరిచర్యలు అనేక పద్ధతులు ఉన్నవి, కానీ సేవలు అందుకునేవాడు ఒక్కడే. సేవలు చేయ సామర్థ్యం అనేకలు ఉన్నవి, కానీ సేవలు అందుకునేవాడు. చూడండి 8వ వచనం. ఒకే ఆత్మ ఒకనికి వివేకపూర్వకమగు ఆత్మను, మరి ఒకనికి విజ్ఞానపూర్వకమగు వాక్కును వసగును. ఒకే ఆత్మ ఒకనికి విశ్వాసమును, మరి ఒకరికి స్వస్థపరచు శక్తిని ఇచ్చును. ఆత్మ ఒకరికి అద్భుతాలు చేయ శక్తిని, మరి ఒకరికి
ప్రవచన శక్తిని, వేరొకరికి ఆత్మలు వివరించే శక్తిని ఇచ్చుచున్నాడు. ఒకనికి వివిధ భాషలలో మాట్లాడే శక్తిని, వేరొకరికి భాషల అర్థమేంటో వివరింపగల శక్తిని ఇచ్చుచున్నారు. కానీ వీటన్నిటినిచ్చేది ఇన్ని వరాలు మీలో ఉండయా? ఫస్ట్ స్టెప్, పరిశుద్ధాత్మ దేవుడు నీలో ఉండాలా. పరిశుద్ధాత్మ దేవుడు స్థిరముగా నిలకడగా నీలో ఉంటే ఇన్ని వరాలు దేవుడిస్తాడు. ఎన్ని వరాలు? 7 వరాలు ముఖ్యమైనవి. అర్థమైందా? ఈ వరాలలో నుండి వచ్చేదే ఫలాలు. ఫలాలన్నీ ఆత్మఫలములేమనా 9. గుర్తుపెట్టుకోండి. ఆనందం కావాలా, ఆనందం కావాలా, ఆనందం కావాలంటే ఆ ఆనందము దేవుడిచ్చే ఆనందమై ఉండాలా. పౌలు గారు ఏమంటున్నారు? క్రీస్తులో ఆనందించండి. మరలా చెప్పుచున్నా, దేవునిలో. మరియ తల్లి ఏమంటుంది? నా హృదయము దేవుని యందు ఆనందించుచున్నది. అంటే వాళ్ళ ఆనందం ఎవరిలో? దేవునిలో. ఈ దేవుడు నీకు ఆనందం ఇవ్వాలంటే ఒకటి, పరిశుద్ధాత్మ దేవుడు ఉండాలి. రెండవది, పరిశుద్ధాత్మ దేవుడు వరాలు ఇవ్వాలి. మూడవది, ఆత్మ ఫలాలు పొందుకుంటావు. చూద్దామా? గలతీయులు 5:22. గలతీయులు 5:22. కానీ ఆత్మఫలములు ఏమన్నా? ప్రేమ, ఆనందము. ఆగండమ్మా, ఏ ప్రేమ? పచ్చబొట్టు పడిపించుకునే ప్రేమ? గుండెల మీద రాపించుకొని గుండెల్లో ఉండ ప్రేమ? ఇదంతా నిజమైన ప్రేమ కాదు. వాడుకొని వదిలేసే ప్రేమ, స్వార్థపూరితమైన ప్రేమ, అందమైన శరీరం కోసం వెంటబడే ప్రేమ, జేబులో ఉన్న డబ్బు కోసం వెంటబడే ప్రేమ. ఈ ప్రేమ క్షణికమైనది, వ్యర్థము, అంతా వ్యర్థమే, శూన్యము, అంతా శూన్యమే. కానీ ఇక్కడ చదువుకున్న ఆత్మఫలములు ప్రేమ శాశ్వతమైన ప్రేమ పూర్ణుడా, స్నేహశీలుడా, విశ్వనాథుడా, విజయశీలుడా. రాదా పాట? ఎందుకు కొత్త ఈ పాటలు? పాడండి, పాడండి. రాదా? నీ ప్రేమ నాలో మధురమైనది. ఇది కూడా రాదా? అది నాహూక కందని క్షేమ శిఖరము. ఇది కూడా రాదా? ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. మరట మీరందరూ నిమ్మకాయలకి ఇక్కడ ఇటువైపు ఏం పని ఉండదు ఎక్కువగా? రమేష్ గారు ఏం పని ఉండదు ఇటు? మొక్కజొన్నలు అందరూ ఆటో ఎక్కిపోతున్నారట. ఉదయాన్నే 8 గంటలకి ఆటో ఎక్కగానే పితా పుత్ర పవిత్రాత్మ నామమున ఆమె అన్నారు. అయ్యో దేవుని పాట పెట్టన్నారట. ఏ పాట? దేవుడు పాట పెట్టారట. మొదటి పాట, నడిపించు నావా నడి సాంద్రమున దేవా అని పాడారట. సగం అయిపోయినాక చాలు ఆపు, సినిమా పాటలు పెట్టు. ఏ పాటలు? మొక్కజొన్నలు ఇరవటం అయిపోయింది, సాయంత్రం ఇంటికి వచ్చే టైం. మళ్ళీ పితా పుత్ర పవిత్రాత్మ నామమున అనేస్తారు. నడిపిస్తాడు నా దేవుడు, శ్రమలోనైనా నన్ను విడువాడు. అంశాలే సినిమా పాడబెట్టు. మనమంతట తయారయ్యాం ఈ రోజున. అర్థమైందా? నేను ఎందుకు ఈ మాట అంటున్నానంటే, దేవుని బిడ్డలారా, ఈ రోజున క్రైస్తవులు ఎక్కువైపోతున్నారు. క్రైస్తవత్వం అంతటా వ్యాపించింది. కానీ నా యేసయ్య అనేవాళ్ళు ఒక్కళ్ళు కూడా కంటికి కనపట్టల్లా. దేవుడు మాత్రం నా బిడ్డలు, నా రాచరికపు గురుకులం, నా సొంత ప్రజ, నాలో భాగం, నాలో జీవం వాళ్ళకి వస్తుందన్నారు. మనలో మాత్రం నా యేసయ్య అనేవాళ్ళు ఒక్కడు కూడా. యేసయ్య నీలో లేడు కాబట్టి ఫోటోలు గోడలకు అతికేయటం చేస్తూ ఉంటారు. కాబట్టి దేవుని బిడ్డలారా, సహోదరి సహోదరులారా, మన ఆనందం ఎవరిలో ఉండాలా? ఆత్మఫలాలు ఎన్ని? 9, 7. అదేలే, అది కాకపోతే ఇది, ఇది కాకపోతే అది. ఆత్మవరములు 7, ఆత్మఫలాలు. మొదటి స్టెప్పు
పరిశుద్ధాత్మ దేవుడు నీలో ఉండాలా. పరిశుద్ధాత్మ దేవుడు ఉంటేనే వరాలు ఉంటాయి. వరాలలో నుండి వచ్చేదే ఫలాలు, ఆనందము, ప్రేమ, శాంతి, నిగ్రహము. ఇవన్నీ నీకు కావాలంటే పరిశుద్ధాత్మ దేవుడు తప్పనిసరిగా నీ జీవితంలో, నీ బ్రతుకులో, నీ కుటుంబంలో స్థిరముగా నిలకడగా ఉండాలి. ఇక చివరి వచనం చెప్పి ముగిస్తా. నీలో పరిశుద్ధాత్మ దేవుడు ఉంటే నువ్వేం చేస్తావు? కొరింథీయులకు రాసిన మొదటి లేఖ 14వ అధ్యాయము 15వ వచనం. కొరింథీయులకు రాసిన మొదటి లేఖ 14వ అధ్యాయము 15వ వచనం. అమ్మా, అయినచో నేను ఏమి చేయుదును? నా ఆత్మతో ప్రార్థించేదను, నా మనసుతో కూడా ప్రార్థించేదను, నా ఆత్మతో పాడేదను. ఏమన్నారు? నా ఆత్మ. ఇక్కడ ఆత్మ అంటే ఎవరో తెలుసా? యోహాను 4:24. యోహాను 4:24 తీయాల బైబిల్ అనుకున్న వాళ్ళు. యోహాను 4:24. అమ్మా, దేవుడు ఆత్మస్వరూపి గనుక ఆయనను ఆరాధించువారు ఆత్మయందును సత్యమునందు. ఇప్పుడు పౌలు గారు ఏమన్నారు? ఆయనచో నేనేమి చేయగలను? నా ఆత్మ అంటే నా ఆత్మ దేవునితో, నా ఆత్మ దేవునిలో ఆరాధిస్తా, నా ఆత్మ దేవునిలో మహిమపరుస్తా. అంటే పరిశుద్ధాత్మ దేవుడు పౌలు గారిలో ఉన్నారు. అదే పౌలు ఏమన్నారు తెలుసా? నా హృదయము పరిశుద్ధాత్మ దేవునికి ఆలయం అన్నారు. అందుకే నా ఆత్మతో స్తుతిస్తా, నా ఆత్మతో, నా నా ఆత్మ, ఆత్మదేవుడు. దేవుడు ఆత్మస్వరూపి. ఏ స్వరూపట? దేవుడు ఆత్మస్వరూపుడు, వాక్య రూపమయ్యాడు. వాక్య రూపమైన దేవుడు మనుష్య రూపమయ్యాడు. మనుష్య రూపమైన దేవుడు మరలా ఆత్మరూపంగా మారిపోయాడు. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. కనుక దేవుని బిడ్డలారా, మరి యేసయ్యని నా సొంతం చేసుకుంటా అన్నవాడు చప్పట్లు కొట్టండి. ఇష్టమైన వ్యక్తి పచ్చబొట్టు ఎక్కడ పొడిపించుకుంటా? చేతి మీద, కాళ్ళ మీద. మరి యేసయ్య అయితే నీకు ఇష్టం ఉంటే ఎక్కడైనా స్లేవ్ గుర్తుందా? జపమాల తెగిపోగానే పక్కన పడేస్తారు. చూసారా? నీకు యేసయ్య మీద ప్రేమ లేదు. కాబట్టి దేవుని బిడ్డలారా గుర్తుపెట్టుకోండి, రెండు మాటలు. ఒకటి, యేసయ్య ఏమన్నారు? మీరు నా సొత్తు. మీరేమన్నాలా? యేసయ్య నువ్వు నా. ఏమండి, మీ ఆయన ఎవరితో మాట్లాడుతుంటే మీకు ఇష్టమేనా? ఇష్టమా కాదా? మరి సాతానుగాడు మరి నీ దేహాన్ని దొంగిలిస్తుంటే నా యేసయ్య నువ్వెందుకు అనుకోవట్లేదు? కాబట్టి దేవుని బిడ్డలారా గుర్తుపెట్టుకోండి, నీ అనుకున్న నీ భర్తతో వేరే వాళ్ళు మాట్లాడినా, ఆ పక్కన కూర్చున్నా, ఆ పక్కన చేయబట్టుకున్నా తీ 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 అంటావు. అంటావా లేదా? కంపల్సరీగా అంట. మరి యేసయ్య విషయంలో అంత ప్రేమ నీకెందుకు లేదంటే ఆ యేసయ్య నీవాడు కాదు. కాబట్టి మనమందరం యేసయ్యను మన దేహంలో భాగం చేసుకుందాం, దేవుని మహిమపరచుదాం, ఆ దైవశక్తిని పొందుకుందాం. పితా, పుత్ర, పవిత్ర ఆత్మ నామమున ప్రార్థన చేసుకుందాం. తలలో వంచి ప్రార్థించుద్దాం.